థ్యాంక్ యూ పద్మ. అయితే వైఎస్ఆర్సీపీగా పనిచేస్తూ అదే విధంగా అహర్నిశాలు పనిచేస్తున్నటువంటి సీమరాజా ఎప్పుడైతే అధికారం అండగా అయితే రెచ్చిపోవడం జరిగింది, అయితే మద్యం మత్తులో రెచ్చిపోతూ కొందరు అమాయకుల పైన కూడా దాడి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చూస్తే చిట్వేలు మండలంలోని గొల్లపల్లె గ్రామం వద్ద అయితే ఈ యొక్క ఘటన అయితే చోటు చేసుకుందనేసి అనుకోవచ్చు. మొత్తానికి సీమరాజా మరి కొందరు ఫుల్ గా మద్యం సేవించి కారులో వెళ్తూ ఉండగా చిట్వేలు మండలంలోని గొల్లపల్లె గ్రామం వద్ద అయితే ఈ యొక్క ఘటన అయితే చోటు చేసిందని అనుకోవచ్చు. మొత్తానికి తాను వైఎస్ఆర్సీపీ వాడినంటూ వెటకారపు వీడియోలతో తీసి సోషల్ మీడియా మాధ్యమంలో పెడుతూ అయితే మొత్తానికి తెలుగుదేశం పార్టీకి పూర్తిగానే అతను పనిచేస్తున్నాడు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఏదైతే సిట్వేల్ మండలంలో జరిగిన ఘటనలో అయితే అతను ఎవరైతే ముందుగా అయితే వెళ్తూ ఉన్న క్రమంలో వారిని ఆరన్ కొడుతూ ఆపారు. ఆపి తర్వాత కూడా మీరు కారు నుంచి కూడా పక్క సర్దుకోవట్లేదు ఎందుకు అని ప్రశ్నించి వారిపైన దురుసుగా మాట్లాడి వారిపైన కూడా దాడికి పాల్పడిన పరిస్థితి అయితే మనం చూసాం. మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా సీమరాజు అయితే అధికార పార్టీ అండగానే ఈ రోజు ఆయన వ్యవహరిస్తూ తరుణం అయితే కనిపిస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఆయన చేసింది అయితే చాలా దారుణం అని కూడా మనం పూర్తి స్థాయిలో తెలుసుకోవచ్చు. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే సీమరాజు చేసింది అయితే అది కరెక్ట్ కాదని కూడా అక్కడ ఉన్న ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మొత్తానికి మొన్నటి దినాన్ని జరిగిన ఏదైతే సిట్వేల్ మండలంలోని ఏదైతే జాతర కావచ్చు, అదే విధంగా అక్కడ వెళ్తూ ఉన్న క్రమంలో అయితే ఈ యొక్క ఘటన చోటు చేసింది అనుకోవచ్చు. అయితే మొత్తానికి అక్కడ ఉన్నటువంటి అమాయకుల పైన ఇతను దాడికి పాల్పడడం చాలా దారుణం అని కూడా తీవ్ర స్థాయిలో అయితే పలు రకాల ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి పద్మ. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో చూస్తే సీమరాజు చేసిన వ్యవహారం అయితే క్షమించరాని తప్పనేసి కూడా తెలియజేయడం జరుగుతుంది. మొత్తానికి సిట్వేల్ మండలంలోనే ఏదైతే పోలీస్ స్టేషన్ లో కూడా దురుసుగా వారిపైనే ప్రవర్తిస్తే వాళ్ళపైనే కూడా గంజాయి కేసు నమోదు చేయాలన్నట్టుగా హుకుం జారీ చేసినట్టుగా అయితే మాట్లాడడం చాలా దారుణం అని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు పూర్తి స్థాయిలో అయితే ఆరోపణలుగా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది పద్మ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.